ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. హౌ టు ఇంక్రీజ్ పాజిటివ్ ఆరా. మన చుట్టూ రక్షణ వ్యవస్థగా ఉండాల్సినటువంటి ఆ పాజిటివ్ ఆరా పెరిగితే ఏం జరుగుతుంది? మన దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లు రక్షణ వ్యవస్థగా ఉంటారు. బయట నుంచి ఎవరు ఉగ్రవాదులు కానీ ఇతరులు కానీ చొరబడకుండా దేశ రక్షణ వ్యవస్థ కోసం. అలా మన చుట్టూ కూడా దైవం చుట్టూ ఉండే ఆరా ఉంటుంది. ఎందుకంటే మనం దైవ స్వరూపులం. దైవశక్తి స్వరూపం మనలో ఉంది. మరణం లేని శక్తి ఉంది. ఆ శక్తి చుట్టూ పాజిటివ్ ఆరా ఉంటే అనారోగ్యాలు రావు. నెగిటివ్ వ్యక్తులు ఏం చేయలేరు. ప్రకృతి పంచభూతాలు సహకరిస్తాయి. డబ్బు సులభంగా వస్తుంది. అనారోగ్యం అనేదే రాదు. యంగ్గా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, చూడటానికి చాలా చక్కగా మాట్లాడతారు. మీ మాట్లాడే ప్రతి మాట ఇతరులను ఆకట్టుకుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. మనకి మన చుట్టూ కూడా ఈ అద్భుతంగా పాజిటివ్ ఆరా పెరగాలంటే చిరునవ్వు చెదరనీయకుండా ఉండాలి. చెడు ఉద్దేశంతో ఎవరేం మాట్లాడినా మీరు అవి మైండ్లోకి తీసుకోకూడదు. తిరిగి వారినే ఆ వేదన వెంటాడుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తే, రియాక్ట్ అయితే మీకు వస్తుంది. సహృదయంతో కూడిన మాటలను, చేతలను ఆనందం నీడలా అనుసరిస్తూనే ఉంటుంది. అవి విశ్వంలోకి వెళతాయి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకు అనవసరం. మన ఆరా పెరగాలి. అనంత విశ్వ మేధస్సుకి కనెక్ట్ అవ్వాలి. ఈ ప్రపంచంలో మనం కోరుకున్న దానికి సాధించడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప చెడు ఉద్దేశంతో మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళు ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు అని వాళ్ళపై రియాక్ట్ అవటం ఇలాంటివి చేయకూడదు. మొదటి అడుగు మంచి ఆలోచనతో వేయాలి ప్రతి ఉదయాన్ని లేవగానే. రెండవ అడుగు మంచి మాటలతో. మూడవ అడుగు మంచి పనితో స్వర్గానికి చేరాను అన్న ఆలోచనలు, అంటే స్వర్గధామంలాగా మన పనులు ఉండాలి. వ్యర్థ ప్రేలాపనలు పేలకూడదు. ఆ వ్యర్థ ప్రేలాపనలు ఏమవుతుంది? ఆరాన్ని తగ్గిస్తాయి. ఊసుపోక వ్యర్థ ప్రేలాపనలు చూడటానికి హానికరంగా కనిపిస్తాయి. అంటే మన మాటలు మధురత్వాన్ని కోల్పోయి కర్కశంగా మండే స్వభావంతో ఉంటే ఏమవుతుంది? ఆరా తగ్గిపోతుంది. అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ కూడా ఉండవు. ప్రతిదీ కూడా మనకి వ్యతిరేకమైపోతుంది. ప్రకృతి కూడా సహకరించదు. డబ్బు రాదు. ఎందుకు? మనలో ప్రేమ తగ్గిపోయింది. ఆ కోపము, ద్వేషం పైకి అయస్కాంత క్షేత్రంలో ఆ నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. డబ్బు, ఏ వస్తువు మన దగ్గరికి రాదు. కోరుకున్న ఇల్లు కానీ, జాబ్ కానీ, బిజినెస్లో కూడా ఆ డెవలప్మెంట్ తగ్గిపోయి లాస్ వస్తూ ఉంటుంది. పైగా అనారోగ్యం చేరి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ పాజిటివ్ వారా పెరిగితే ఎంత అద్భుతాలు జరుగుతాయో, నెగిటివ్ వారా పెరిగితే అంత అనర్థాలు, వ్యతిరేకత మూట కట్టుకుంటాం. చాలా పవర్ఫుల్ అన్నమాట పాజిటివ్ ఆరా అనేది. పాజిటివ్ ఆరా పెరగాలంటే చిరునవ్వుతో సంగీతం వింటూ చాలా ప్రేమగా మాట్లాడాలి. మనసు ఎప్పుడు ఉత్సాహకరంగా ఉండాలి. లేదంటే ఆ జీవితాలపై వ్యతిరేకత ప్రభావం కలిగించే ప్రమాదం చాలా ఉంటుంది. ఈ రకమైన వాగుడు అంటే అనవసరమైనటువంటి వ్యర్థపు పేలాపనలు, సంబంధం లేకుండా ఊరికి గొడవ పెట్టుకోవటం, కావాలని ఎదుటి వాళ్ళు తప్పులు ఎంచటం. ఎన్నో మంచి విషయాలు ఉంటాయి వాళ్ళు, కానీ తప్పులే ఎంచుతారు ఇష్టం లేకపోవటం ద్వారా. ఏమాత్రం ప్రేమ సంబంధమైనది ఆలోచనలు ఉండవు. ఆ వ్యతిరేకత పెరిగిపోతుంది. అదే మీకు ప్రాప్తిస్తుంది కూడా. ఎవరి గురించి అయితే మనం అవాకులు చవాకులు మాట్లాడుకుంటామో వారికేమీ నష్టం ఉండదు. మాట్లాడే వారికే హాని జరుగుతుంది. ఎందుకు? అదేంటండి అంటే, మరి నీ మాటలు అఫర్మేషన్స్ అయ్యి విశ్వంలోకి వెళ్తున్నాయి. తిరిగి 100 రెట్లు ఆ అవాకులు చవాకులు మాట్లాడే వాళ్ళకే మూటలాగా, పెద్ద కొండలాగా వస్తుంది. ఆరా తగ్గిపోతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ లేక స్నేహితులతో కానీ
లేక ఇతరులతో కానీ మీ ఇంట్లో విలువైన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ మాటలకు వాళ్ళ మనసు కానీ రియాక్ట్ అవుతుందా, ఇబ్బంది పడుతున్నారా, దానివల్ల నాకు ఇబ్బంది వస్తుందా, ఈ విశ్వ నియమాలు తెలుసుకోవాలి. అంటే మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి ఇష్టం పెరగాలి. విన్న కొద్దీ వాళ్ళు ప్రేమను మీకు పంచాలి. మళ్ళా మీతో ఎప్పుడు మాట్లాడాలి, సమయం ఎప్పుడు కుదురుతుందా అని తహతహలాడాలి. అలా మీ బిహేవియర్ ఉండాలి. ఒక వ్యక్తి వస్తుంటే ఎప్పుడు వస్తారా, బయటికి వెళ్తే త్వరగా వస్తే బాగుండు అన్న ఆలోచన మీ ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి, ఎవరికైనా తను వస్తే బాగుండు అనిపించేలాగా ఉండాలి. ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడురా బాబు అన్నట్టు ఉండకూడదు. అంటే మన ఆలోచనలు చూడండి ఎదుటి వాళ్ళు అసహనాన్ని నింపుతున్నాయి. ఒక స్నేహితుడు కలిస్తే తొందరగా వెళ్ళిపోతే బాగుండు ఇతను అన్న ఆలోచన కాకుండా కాసేపు నాతో పాటు ఉంటే బాగుండు అన్న అది ఎలా ఉంటుంది, ఆరా పెంచుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఇలా మంచి ఆలోచనతో నింపబడినప్పుడు మీ శరీర సౌందర్యం పెరుగుతుంది. అంతేకాకుండా ఆత్మ ప్రకాశవంతం అవుతుంది. అలా కాకుండా మీరు చెడు భావాలను ఎన్నుకుంటూ, విమర్శలను వెనుకుంటూ, గొడవల వైపే వెళుతూ ప్రతిసారి ఎవరినొకటి ఏదో ఒకటి అంటూ సునకానందం కనుక పొందితే అప్పుడేమవుతుంది, ఆ ద్వేషం జీవితాన్ని స్తంభింపచేస్తుంది. ప్రేమ దానిని చలనశీలం చేస్తుంది. ద్వేషం జీవితాన్ని అయమంతో నింపుతుంది. ప్రేమ సామరస్యంతో నింపుతుంది. ద్వేషం జీవితాన్ని చీకటలకు నెడుతుంది. ప్రేమ ఆ జీవితాన్ని వెలిగిస్తుంది. ఏది ఎన్నుకుంటామో మీ దగ్గర ఆ క్యాట్లాగ్ ఉంది, మీరే నిర్ణయించుకోండి. ఆరా తగ్గిపోవటానిక, ప్రేమ పెరిగి అయస్కాంత క్షేత్రంలాగా మారి మన శరీరం ప్రతిదాన్ని ఆకట్టుకోవటానిక, ప్రకృతితో సహా పంచభూతాలు, డబ్బు, సంపదలు, మానవ సంబంధాలు సమస్తం అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడు ప్రేమను నింపుకొని చాలా ఇష్టంగా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు నెగిటివ్ ఆరా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆకర్షణ సూత్రం ఎప్పుడు కూడా ఒకేలా స్పందిస్తుంది. మనం ఏమి ఇస్తామో అదే పొందుతాం. మీరు దయాస్వరూపులైతే మీ ఆత్మశక్తి పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, ప్రతిదాన్ని ఆకట్టుకుంటుంది. అయస్కాంత క్షేత్రం లాగా స్నేహం పెరుగుతుంది, రిలేషన్స్, బాంధవ్యాలు పెరుగుతాయి, డబ్బు వస్తుంది, కోరుకున్న ఇల్లు, లైఫ్ పార్ట్నర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆరోగ్యం, రక్షణ వ్యవస్థ, చెడు శక్తులు దగ్గరకు కూడా రాలేని ఆ రక్షణ వ్యవస్థ ఆరా ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా మీరు కోపంతో ఉంటే ఆత్మ నాశనానికి అది దారితీస్తుంది. ఆరా తగ్గిపోతుంది, ప్రతిదీ అటాక్ట్ అయిపోతుంది. ప్రతి అనారోగ్యం, ప్రతి సూక్ష్మజీవి, చెడు సూక్ష్మజీవి మనలో ప్రవేశించి ఆ డెంగ్యూ వ్యాధులు కానీ, లేకపోతే ఆ శరీరం అంతా పాడైపోయేలాగా, హాస్పిటల్కి వెళ్ళేలాగా, ఇంకా అనేక రకాలుగా ఆక్సిజన్ చాలా ఇబ్బందులు పడతారు. దానికి కారణం ఏంటి, ఊరికూరికి హాస్పిటల్కి వెళ్తున్నారు, ఊరికూరికి అనారోగ్యం వస్తుందంటే ఏంటి, నెగిటివ్ ఆరా పెరిగిపోయింది, పాజిటివ్ ఆరా లేదు అక్కడ. అందువల్ల ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన సంతోషం మన మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ వ్యక్తిగత ఆ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. సమస్యాత్మకమైన లేదా శత్రుత్వంతో కూడుకున్న ఆ సంబంధాలన్నీ కూడా మనకి విడిపోయే మార్గాలనే చూపిస్తాయి. చాలామందికి తెలియదు, మాట్లాడే ప్రతి మాట ఆ ఫ్రీక్వెన్సీ అది జీవితంలోకి తిరిగి వస్తుంది, దాన్ని పొందుతున్నాము అనేసి అది గుర్తుపెట్టుకోవాలి. కొందరు ఊరికూరికే రియాక్ట్ అయిపోతుంటారు. సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు. కొన్నాళ్ళు సంతోషంగా ఉంటారు, కొన్నాళ్ళు వెంటనే అనుకోకుండా ఆశ్చర్యకరంగా చికాకులకు వెళ్ళిపోతారు, లేదా విచారంగా ఉంటారు, రోధిస్తూ ఉంటారు, సడన్గా వింతగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల ఆలోచనలతో ప్రవర్తిస్తుంటారు. వాళ్ళలో నెగిటివ్ శక్తులు, అనేక క్షుద్ర శక్తులు, చెడు శక్తులు ప్రవేశించి వారి జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయితే, అంటే మనలోని ఆత్మ ద్వారా విశ్వశక్తితో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉన్నామని సైన్స్ పరంగా నిరూపితమైంది. నికోలస్ టెస్లా, ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ వీళ్ళంతా నిరూపించారు. వారిలోని ఆత్మ ద్వారానే ఆ ఆత్మను ఇంక్రీజ్ చేసుకుంటూ ఆరాను అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయినప్పుడు అద్భుతాలు చేశారు వారు. కరెంటు కనిపెట్టారు థామస్ ఎడిసన్ తన ఆరాన్ని పెంచుకోవటం ద్వారానే. నెగిటివ్ మనుషులకు దూరంగా ఒంటరిగా ఉంటూ ప్రతిరోజు సాయంత్రం 6 అవ్వగానే ఆకాశంలోకి చూస్తూ, విశ్వంలోకి చూస్తూ తాను పర్సనల్గా మాట్లాడుతూ ఉండేవాడు. అలా ఆరాన్ని పెంచుకోవటం ద్వారా తాను ఆ
అద్భుతంగా విజయాన్ని సాధించారు. ఎక్కడైనా సరే మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని నొప్పిస్తే మీరు వారి ఆత్మకు శాంతి కలుగును గాక అని చెప్పాలి. ఆరా పెంచుకోవడానికి ట్రై చేయండి. రియాక్ట్ అయ్యి మీరు కూడా విమర్శించడానికి ట్రై చేయకూడదు. అప్పుడు మీరు దాన్ని పట్టుకున్నట్టు అవుతుంది, యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది, ఆ విమర్శను తీసుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఆరా తగ్గిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదనుకుంటే అది జరగాలంటే మీ చుట్టూ ప్రేమ కవచం పెరిగిపోవాలి. ఆ వ్యక్తి ఈ సుఖ దుఃఖాలు ఎలాంటివంటే తనపై తనకు అదుపు కలవాడు దుఃఖాన్ని అంతం చేసుకోగలడు. అలాగే ఒక సుఖాన్ని కూడా అతను స్వయంగా ఏర్పాటు చేసుకోగలుగుతాడు. ఆ ఉద్వేగాల దయాదాక్షిణ్యాలపై బ్రతకడం కూడా మంచిది కాదు. ఎప్పుడూ కూడా వాటిని మంచికి ఉపయోగించుకోవాలి తప్ప చెడుకి ఉపయోగించకూడదు. ఒక వ్యక్తి నాశనానికి కుట్రపడటానికి ఆలోచనలు చేయకూడదు. తిరిగి మనకే అవి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో మీకున్న వ్యక్తుల్లో నెగిటివ్ మనుషులు ఉంటే వాళ్ళని ఇమీడియట్గా డిలీట్ చేసుకోవాలి మీ నుంచి. లేదంటే ఆరా తగ్గిపోతుంది. వారు ఎంత బ్లడ్ రిలేషన్ అయినా సరే నెగిటివ్ పర్సన్స్ అయితే నిర్దాక్షిణ్యంగా మీరు దూరంగా ఉండటానికే ట్రై చేయాలి. లేదంటే ఆరా తగ్గిపోతుంది. తద్వారా అనారోగ్యాలు సంభవిస్తాయి. యూనివర్స్తో కనెక్ట్ అవటం ఉండదు. కోరుకున్న వాటిని అట్రాక్ట్ చేయలేరు. కోరుకున్న లైఫ్ పార్ట్నర్ కానీ, ఇల్లు కానీ, బైక్ కానీ, కారు కానీ, ఇంకేం కోరుకుంటున్నారు? ఒక జాబు, అద్భుతమైన చక్కటి జాబు కానీ, బిజినెస్లో డెవలప్మెంట్ కానీ, యంగ్గా ఉండటం కానీ, ఇవన్నీ ఉండవు. మొత్తం రివర్స్ అవుతాయన్నమాట. ఇక్కడ మనం అనంత విశ్వకాలానికి వారసులం అని చెప్తుంది యూనివర్స్. అంటే ఆత్మ యొక్క ఫలం ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, సాధు స్వభావం, మంచితనం, నమ్మకం, నమ్రత, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ న్యాయ సూత్రాలు ఈ ప్రపంచంలో లేవని చెప్తున్నారు గెలీషియన్స్ అని ఆయన. అంటే మనకి వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే కర్కశత్వం, మండే స్వభావం, ఊరికే చిరాకు పడిపోవటం, ఇవి వదిలిపెట్టకపోతే వయసు త్వరగా అయిపోతుందట. ఎవరైతే ఓర్పుతో, దయతో, ప్రేమతో, సద్భావంతో, ఆనందంతో, ఇతరులకు సంతోషాన్ని పంచుతూ తను సంతోషంగా ఉంటూ చక్కటి బుద్ధితో, మంచి అవగాహనతో, అద్భుతమైన విలువైన గుణాలతో ఉంటారో వారు ఆరా పెరిగిపోయి అట్రాక్టివ్గా ఉంటారంట. చూడటానికి గ్లామరస్గా, ఆకర్షణీయంగా, ఒక చక్కగా కుందనపు బొమ్మలాగా, అందమైన హీరోలాగా చూడటానికి అట్రాక్టివ్గా తయారవుతారు. అదే సీక్రెట్. మెడిసిన్స్ వాడాల్సిన పని ఉండదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు, కోరుకున్న వస్తువు కోసం అదే పనిగా దిగులు పడాల్సిన అవసరం ఉండదు. మంచి లైఫ్ పార్ట్నర్ని పొందుతారు. ప్రపంచం, ప్రకృతి, జంతువులతో సహా ప్రతిదీ సహకరిస్తుంది. ఆరా పెరిగిన వాళ్ళకి విష సర్పాలు కానీ, విష జంతువులు కానీ దగ్గరకు రావు. ఆరా నల్లగా అయిపోయిన వాళ్ళకి ఆవు కూడా ఎదురొచ్చి పొడుస్తుంది అనమాట, వెంటబడి. ఇంకా కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఇంకా విచిత్రాలు, ఎన్నో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆరా అంతగా నెగిటివ్ అయిపోయినప్పుడు. పాజిటివ్ ఆరా వల్ల ప్రతి జంతువు కూడా నమస్కరిస్తుంది. ఆ సీతాకోక చిలుకలు వచ్చి మీద వాళ్తాయి పాజిటివ్ ఆరా ఉన్న వాళ్ళకి. ఇంకా రకరకాల పిచ్చుకలు కూడా దగ్గరికి వస్తాయి, రామ్ చిలుకలు, ఆ కోకిల సౌండ్లు, ఆ ప్రకృతిలోని అందమైన స్వరాలని వినిపిస్తూ ఉంటాయి. ఇంద్రధనుసు కనిపిస్తూ ఉంటుంది, చల్లటి గాలి తాకుతుంది, అద్భుతంగా అనిపిస్తుంది. ఒక మంచి స్మెల్, సువాసన మన పక్కనే వస్తూ ఉంటుంది. ఏంజల్ వచ్చినట్టు లెక్క అనమాట. ఏంజల్ వచ్చినప్పుడు ఆ స్మెల్ వస్తుంది. ఇలా ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు డ్రీమ్స్లోకి వెళ్తారు, విస్మయానందం చెందుతారు, హర్షాతిరేకాన్ని వెలుబుచ్చుతారు. చూడండి, ఎంత మంచి పెరిగితే మంచి ఆలోచనలు, ఇంత అద్భుతాలు జరుగుతాయి. దేనికి పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. విశ్వశక్తి అనుగ్రహం ద్వారా కుంభవర్షం కురుస్తుంది. అంటే అన్ని దారులు ఓపెన్ అవుతాయి. స్వర్గపు నిధులు కూడా సులభంగా మన ఆత్మ తీసుకొస్తుంది. ఎందుకంటే మన ఆత్మకి ఎక్కడ సంపదలు ఉన్నాయో అన్నీ తెలుసు. ఏ జబ్బుకి ఏ మెడిసిన్ వాడాలో కూడా తెలుసు. మనల్ని పునఃసృష్టి చేయటం కూడా తెలుసు. అలాంటి మహోన్నతమైన శక్తిని కలిగి ఉన్న మనం విలువైన వారిగా, మహోన్నతులుగా, ఇతరులకు ప్రేమ పంచేలాగా, మనల్ని చూసి ఇతరులు ఆచరించేలాగా, మనిషి అంటే అలా ఉండాలి అని అప్రిషియేట్ చేసేలాగా, మన లక్షణాలన్నీ అలవాటు చేసుకునేలాగా, ఆదర్శ స్వభావాలుగా ఉన్నప్పుడు గౌరవం పెరుగుతుంది, ఆరా పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, యవ్వనం పెరుగుతుంది, సులభంగా ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది, విలువలు పెరుగుతాయి. వద్దన్నే కొలిది 100 రెట్లు ఎన్నో వస్తాయి.
డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను విశ్వాన్ని. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్